హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేషన్తో ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట ఎంపీ అయిన మిథున్ రెడ్డి గారికి ఈడీ నోటీసులు జారీ చేయడమైంది. లిక్కర్ స్కామ్లో ఈ నెల 23న ఈడీ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. అయితే ఇంతకుముందే మనం చూసాము. ఇప్పటికే ఈ యొక్క లిక్కర్ స్కామ్ మీద ఆంధ్రప్రదేశ్లోని సిఐడి దాదాపు చాలామందిని, అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, అప్పుడు ఉన్న ప్రభుత్వంలో కీలక వ్యక్తులను అరెస్ట్ చేసి ఇప్పటివరకు వారు జైల్లోనే ఉన్నారు, రిమాండ్లో ఉన్నారు. అయితే ఇప్పుడు నిన్న విజయసాయిరెడ్డి గారికి నోటీసులు ఇచ్చిన తర్వాత ఈరోజు మిథున్ రెడ్డి గారికి కూడా నోటీసులు జారీ చేయడమైనది. ఇది రాబోయే రోజుల్లో మరికొందరు నేతలకు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని మరికొందరు కీలక నేతలకు నోటీసులు జారీ చేస్తుందా అంటే ఖచ్చితంగా అవుననే ఈ యొక్క ఈడీ వర్గాలు కానీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కీలక నేతలు కూడా భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో కొంతమంది కీలక నేతలకు ఈడీ నోటీసులు జారీ చేస్తే దాన్ని ఏ విధంగా మనం న్యాయస్థానంలో ఎదుర్కోవాలి, ఏ విధంగా అక్కడ ఏదైతే వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కానీ ప్రతిదానికి ఎలా మనం సమాధానాలు చెప్పాలనే ఉద్దేశాలతో వారు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్లు సమాచారం. అయితే రాబోయే రోజుల్లో ఈ యొక్క నోటీసులు మిథున్ రెడ్డి గారితోనే ఆగిపోతాయా, లేకపోతే కొంతమంది కీలక నేతల కూడా నోటీసులు జారీ చేసి వారిని కూడా ఈడీ విచారణకు పిలుస్తారా అనేది రాబోయే రోజుల్లో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.